వెల్కమ్ టు ది పాయింట్. నేను సతీష్, చీఫ్ ఎడిటర్ 99 టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన సంఘటన సాయికృష్ణ కస్టోడియల్ డెత్. సాయికృష్ణ లేడు, సాయికృష్ణను పోలీసులు చంపేశారన్న అంశాన్ని అందరికంటే ముందుగా 99 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందించింది. మాకు అందిన సమాచారం మేరకు మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా సాయికృష్ణ కృష్ణలంకలో పిఎస్లో కస్టోడియల్ డెత్లోనే చనిపోయారన్న అంశాన్ని అందరికంటే ముందుగా తెలుగు మీడియాలో 99 టీవీ ప్రస్ఫుటంగా వెల్లడించింది. మీకు వివరాలు తెలియకుండా ఎలా మాట్లాడతారు? సాయికృష్ణ బతికే ఉంటే ఏం సమాధానం చెప్తారు? సాయికృష్ణ తిరిగి వస్తే ఏం చెబుతారు? సాయికృష్ణని పోలీసులు అందరి ముందు హాజరుపరిస్తే మీ 99 టీవీ ఏం సమాధానం చెప్తుందంటూ చాలా కామెంట్లు వినిపించాయి. కానీ నికార్సైన జర్నలిజానికి 99 టీవీ పెట్టింది పేరు. ఆ నేపథ్యంలోనే మేము ముందుగానే ఇన్వెస్టిగేషన్ చేశాం, ముందుగానే కొన్ని ఆధారాలు సేకరించాం. సాయికృష్ణ భూమి మీద లేడు అన్న అంశాన్ని పదే పదే చెప్పాం. ఫైనల్గా అదే నిజమైంది. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని అటు నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో నేరుగా సిట్టే పేర్కొంది. కస్టోడియల్ డెత్ చేయడమే కాదు, ఈ వివరాలని మెజిస్ట్రేట్కి అందించలేదు. అదే సందర్భంలో అటు కస్టోడియల్ డెత్ అయిన సాయికృష్ణ డెడ్ బాడీని డిస్ట్రాయ్ చేసిన అంశాన్ని కూడా సిట్ అటు రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది. ఆ అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముందు అత్యంత కీలకమైన అంశం మనం మాట్లాడుకోవాల్సింది, అసలు సాయికృష్ణను కస్టోడియల్ డెత్ చేయాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చింది? సాయికృష్ణకి సిఏ నాగరాజ్కి మధ్య ఏదైనా వివాదం ఉందా? సాయికృష్ణకి కృష్ణలంక పోలీసులకి మధ్య ఏదైనా తగాదా ఉందా? సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు టార్గెట్ చేశారా? ఇంటెన్షన్గానే చంపేశారా? లేదంటే థర్డ్ డిగ్రీ నేపథ్యంలో ఆ దెబ్బలకు తాళలేక లాకప్లోనే ఆయన చనిపోయాడా? అసలు ఏం జరిగింది? ఎందుకు సాయికృష్ణ చనిపోయాడు? ఇప్పుడు ఇది అత్యంత కీలకమైన అంశం. నాగరాజ్ పేరు తెర ముందుకు వస్తుంది, సిఏ నాగరాజ్ పేరు తెర ముందుకు వచ్చింది. ఆల్రెడీ సిట్ కస్టోడియల్ డెత్ అయ్యింది, సిఏ నాగరాజ్ వివరాలు దాచారు, డెడ్ బాడీని సిఏ నాగరాజ్ అండ్ టీం డిస్ట్రాయ్ చేశారన్న అంశాలను ప్రస్తావించింది. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా టాస్క్ ఫోర్స్ సంబంధించిన ఏసీపీ పేరు కూడా ప్రస్ఫుటంగా తెర ముందుకు వస్తోంది. ఇదంతా ఒక ఎత్తు. అసలు సాయికృష్ణ ఎప్పుడు మరణించాడనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం. చాలా తేదీలు చక్కెరలు తిరిగాయి, కానీ అటు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మనం సేకరించినప్పుడు మనకు తెలిసిన వివరాలు ఏంటంటే మే 6, 7, 8 ఈ 3 తేదీల మధ్య, అంటే మే 6, 8 మధ్య సాయికృష్ణ బతికే ఉన్నాడు. ఎస్, మీరు వింటుంది నిజమే. సాయికృష్ణ అప్పుడు బతికే ఉన్నాడు. ఒక డెలివరీ బాయ్ సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ వివరాలను 99 టీవీ బయట పెడుతోంది. నెంబర్ 2, సాయికృష్ణ మృతదేహాన్ని, డెడ్ బాడీని పోలీస్ స్టేషన్లోనే మే 8వ తారీఖున చూశానని కృష్ణలంక పిఎస్లోనే పనిచేస్తున్న ఒక ఎస్ఐ ఈ సిట్కు వాంగ్మూలం ఇచ్చాడు. ఇలా డెలివరీ బాయ్, ఎస్ఐఏ కాదు, సిట్ దర్యాప్తులో భాగంగా 17 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకుంది. వీటినన్నిటినీ సంగరించిన తర్వాత, వీటన్నిటినీ శోధించిన తర్వాత క్లియర్ కట్గా ఓపెన్గా తేలిపోయింది సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని. అసలు సాయికృష్ణకు సంబంధించి మార్కాపురం నుంచి పోలీసులు తీసుకొచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు, ప్రాథమిక విచారణ చేసిన తర్వాత కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. మరి సిఏ నాగరాజ్కు అలాగే సాయికృష్ణకు మధ్య గతంలో ఏమైనా గలాటాలు ఉన్నాయా? ఎందుకంటే కృష్ణలంక కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి విజయవాడలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ల వీర విహారానికి సంబంధించి మనం గతంలో ఎన్నో వార్తలు చూసాం. ఈ నేపథ్యంలో కొంత పోలీసులు అక్కడ ఆ వాతావరణాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సిఏ నాగరాజ్కు అలాగే సాయికృష్ణకు మధ్య గతంలో ఏమైనా వివాదం ఉందా? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఇక్కడ రకరకాల వాదనలు కొందరు వినిపిస్తున్న మొదటి వాదన, అటు విచారణలో భాగంగా సిఏ నాగరాజ్ అండ్ టీం సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్లో విచారిస్తున్నప్పుడు అటు సాయికృష్ణ నోరు జారి నాగరాజు కుటుంబ సభ్యులను ఉద్దేశించి పరుషంగా మాట్లాడాడు, పరుష పదజాలం వాడాడన్నది కొందరు చెబుతున్న మాట. నెంబర్ 2, ఒక పోలీస్ అధికారికి సంబంధించిన బంధువుల విషయంలో ఇదే సాయికృష్ణ కొంత తేడాగా ప్రవర్తించాడు,
కొన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడన్నది విజయవాడలో వినిపిస్తున్న మరో వార్త. ఈ రెండిటిలో వాస్తవం లేకపోవచ్చు, కానీ గత 4-5 రోజులుగా ఈ అంశాలు కూడా చర్చలో ఉన్నాయి. కానీ 99 టీవీ ఏది వాస్తవం ఏది ఫ్యాక్టో దానికి సంబంధించి వివరాలను నేనే స్వయంగా శోధించా. ఆ నేపథ్యంలో తెలిసిన ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు నేను మీ ముందు బయట పెట్టబోతున్నా. ప్రధానంగా అటు విచారణకు తీసుకొచ్చిన తర్వాత సాయి కృష్ణని పోలీసులు బేసిక్గానే విచారించారు. అటు కేవలం నవీన్ రెడ్డి హత్య కేసే కాకుండా మరికొన్ని కేసులు సాయి కృష్ణపై ఉన్నాయి. ఈ కేసులన్నిటి నేపథ్యంలో సాయి కృష్ణ వ్యవహారం తెర ముందుకు వచ్చింది. ఎప్పుడైతే సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సాయి కృష్ణ ఆ అంశానికి సంబంధించి అటు తల్లి ఒక అడ్వకేట్ సాయంతో పిటిషన్ వేయటం, న్యాయపరంగా ఆమె పోరాటం స్టార్ట్ చేసింది. అంతకంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు సిఐ నాగరాజు చేసిన కామెంట్ అనేది ఇక్కడ ఒక లీడ్ పాయింట్గా కనిపిస్తుంది. సిఐ నాగరాజు సాయి కృష్ణ లేడు, ఫోటోకి దండేసుకుంటూ చాలా పరుషంగా, చాలా రెక్లెస్గా సమాధానం ఇచ్చాడు. అంటే అప్పటికే సాయి కృష్ణ లేడు. ఆ విషయాన్ని చాలా ధైర్యంగా సిఐ నాగరాజు తల్లి ముఖం మీద అనేశాడు. ఎందుకంటే అది ఒక చిన్న కుటుంబం, ఏమీ చేయలేరు, దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారన్న భావన సిఐ నాగరాజుకి ఉండి ఉండవచ్చు. కానీ సిఐ నాగరాజు ఇంటెన్షన్గా సాయి కృష్ణను చంపాడా? లాకప్ డెత్లో భాగంగా పోలీసులు ఇంటెన్షన్గానే సాయి కృష్ణ చనిపోవాలని లాఠీలతో కుల్లబొడిచారా? అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి సిట్లు తన రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలతో పాటు సిఐ ఇచ్చిన వాంగ్మూలం, ఒకటి డెడ్ బాడీని చూశానని చెప్పడం, రెండోది ప్రధానమైన కీలకమైన అంశం ఏంటంటే ఈ విచారణ జరుపుతున్నప్పుడు సాయి కృష్ణ బయటకు వస్తే మీ సంగతి చూస్తా అంటూ కొంత పరుషంగా ఒక హెచ్చరిక ధోరణిలో పోలీసులతో మాట్లాడడం, అప్పటికే సాయి కృష్ణకు సంబంధించి కొంత కోపంగా ఉండి సాయి కృష్ణ తీరుపైన చాలా సహనంగా ఉన్న కృష్ణలంక పోలీసులు సిఐ నాగరాజు కొంత లాఠీలకు గట్టిగా పని చెప్పడం, తగలరాని చోట ఆ లాఠీలు తగలటం, ఒక్కసారిగా అస్వస్థతకు గురై అన్కాన్షియస్ అయిపోవడం సాయి కృష్ణ. ఆ తర్వాత ఆ పరిణామాల క్రమంలో ప్రాణం కోల్పోయాడనేది కొందరు చెబుతున్న మాట. కృష్ణలంకలో పేర్లు చెప్పడానికి ఇష్టపడని కొందరు కానిస్టేబుళ్ళు ఈ వివరాలను ఆల్రెడీ సిట్కి అందించారన్నది అక్కడ విజయవాడ సర్కిల్స్లో జరుగుతున్న ఒక కీలక ప్రచారం. ఎప్పుడైతే లాకప్లో సాయి కృష్ణ చనిపోయాడో, ఈ సాయి కృష్ణ చనిపోయిన తర్వాత లాకప్లో చనిపోయాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది. ఎందుకంటే లేటెస్ట్గా తమిళనాడు మదురైలో కోర్టు ఇచ్చిన తీర్పు మనం చూసాం. లాకప్ డెత్కు పాల్పడిన 9 మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఆ అంశం అక్కడున్న పోలీసులకి సిఐ నాగరాజుకు తేలింది కాదు. వీటన్నిటి నేపథ్యంలో లాకప్ డెత్ జరిగిన సాయి కృష్ణ డెడ్ బాడీని సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు అప్పగిస్తే, తల్లికి అప్పగిస్తే ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది. లాకప్ డెత్ అనేది ఇష్యూ అవుతుంది. రేపొద్దున మనం ఓచలు లెక్క పెట్టాల్సి వస్తుందని అందరూ గ్రూపుగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని దాదాపు 2 గంటల పాటు కృష్ణలంక పిఎస్లోనే ఏం చేయాలి, డెడ్ బాడీని నదిలో పడేయాలా, ఆన్వాళ్ళు లేకుండా చేయాలా, ఈ లాకప్ డెత్ మరణం మనపై రాకుండా మన చేతులకి అంటకుండా ఎలా తప్పించుకోవాలి, అధికారులకు చెప్పాలా వద్దా, చెబితే ఏ సమస్య ముంచుకొస్తుంది, చెప్పకపోతే సమస్య ఏంటి, ఇలా రకరకాల కోణాల్లో మాట్లాడుకున్నారు. సిఐ నాగరాజ్ అండ్ టీం దీనికి సంబంధించి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసేశారు. ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఎవరైతే ఆ టైంలో పోలీస్ స్టేషన్లో ఉన్నారో, ఎవరైతే ఈ లాకప్ డెత్ మరణంకి సంబంధించి సమాచారం ఉందో వాళ్ళంతా ఒక టీమప్పై ఖచ్చితంగా ఈ బాడీని డిస్ట్రాయ్ చేయకపోతే సమస్య వస్తుంది. డిస్ట్రాయ్ చేసినా ఇతను రౌడీ షీటర్ కాబట్టి, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు కాబట్టి, రెగ్యులర్గా ఇంటికి వెళ్ళడు కాబట్టి ఖచ్చితంగా కుటుంబ సభ్యులు మిస్ అయిపోయాడు అనుకుంటారు. కొద్ది రోజుల తర్వాత మర్చిపోతారు. మన చేతులకు కూడా మట్టి అంటదన్న ఒక నిర్ణయానికి వచ్చారు. అంతే, ప్లాన్ రెడీ అయిపోయింది. ప్లాన్ రెడీ అయిపోయిన క్రమంలోనే కృష్ణలంక సంబంధించి పోలీసులు ఒక మాస్టర్ స్కెచ్ వేశారు. ఆ మాస్టర్ స్కెచ్ ఏంటంటే, మామూలుగా విజయవాడలో ఆ ఫుట్పాత్లపై కానీ, బస్టాండ్ సమీపంలో కానీ, రైల్వే స్టేషన్ సమీపంలో కానీ, ఇక వేరే చోట ఎక్కడైనా అనాథ శవాలు దొరికి అన్ఐడెంటిఫైడ్ డెత్స్ ఏవైనా ఉంటే
వాటిని కొద్ది రోజులు వివరాలు ప్రయత్నం చేసిన తర్వాత వాటిని కృష్ణలంకలో ఉన్న ఎలక్ట్రిక్ దహన వాటిక దగ్గర తీసుకొస్తారు. ఆ ఎలక్ట్రిక్ దహన వాటికలో అటు అనాథ శవాలని కాల్చేస్తారు, బూడిద చేసేస్తారు. ఇది ఎప్పుడు జరిగే ప్రక్రియ. దీనికి సంబంధించి మున్సిపల్ వాహనంలోనే ఇవి వస్తాయి. మరి సాయి కృష్ణ డెడ్ బాడీ ఎక్కడుంది? కృష్ణలంక పిఎస్లో ఉంది. దానికి పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక వాహనాన్ని వినియోగించుకొని అటు మున్సిపల్కి సంబంధించిన ఈ శవాలను తరలించే ఒక వాహనానికి సంబంధించి కొంత దూరం వరకు ఈ కృష్ణలంక పిఎస్లో ఉన్న వాహనం ద్వారా, అంటే పోలీస్ వాహనం ద్వారా అక్కడ మున్సిపాలిటీ వాహనం వరకు దీన్ని తరలించి ఈ అనాథ శవాలతో పాటు దాన్ని కలిపేసిన తర్వాత ఈ సాయికృష్ణ మృతదేహంతో పాటు ఆ 2 తేదీల్లో వచ్చిన 3 మృతదేహాలు, అనాథ శవాలని 4టిని కలిపి కృష్ణలంక శ్మశాన వాటిక వద్దకు తీసుకువెళ్లారు. యాక్చువల్గా అనాథ శవాలని తీసుకొచ్చేటప్పుడు ఒక కానిస్టేబుల్ వస్తారు. రెండోది శ్మశాన వాటికలో వివరాలు అడుగుతారు. వివరాలు తెలియలేదు కాబట్టి అన్ఐడెంటిఫైడ్ డెత్ అని రాసుకుంటారు. అప్పుడు కృష్ణలంక శ్మశాన వాటికలో రవి అనే ఒక ఆపరేటర్ ఉన్నాడు. రవి అనే ఆపరేటర్ కొంత అనుమానం వచ్చి 3 డెడ్ బాడీలు అనాథ శవాలుగా ఉన్నాయి, ఒక డెడ్ బాడీ మొత్తం రక్తంతో కూడి ఏదో దెబ్బలాట్లో చనిపోయినట్టుగా ఉంది అంటూ డౌట్ వ్యక్తం చేశాడు. వెంటనే కృష్ణలంక పోలీసులు ఆపరేటర్ రవిని బెదిరించారు. నువ్వు నకరాలు చేయకు అని బెదిరించారు. వివరాలకు సంబంధించి అక్కడ కొంత గలాట జరిగింది. కానీ చివరికి పోలీసులు అంటే ఎవరైనా భయపడతారు కదా, ఇక్కడ ఆపరేటర్ రవిది కూడా తప్పు ఉండొచ్చు. రేపు పొద్దున్న దర్యాప్తులో అతను కూడా ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు, పోలీస్ పరంగా న్యాయపరంగా శిక్ష కానీ దర్యాప్తు కానీ ఎదుర్కోవచ్చు. ఆపరేటర్ రవి కొంత ఓకే అనడంతో పోలీసులు బెదిరింపు చేయటం, రాత్రి 8 గంటల సమయంలో ఈ అనాథ శవాలతో పాటు సాయికృష్ణ మృతదేహాన్ని తీసుకురావటం. సాయికృష్ణ మృతదేహాన్ని తీసుకొచ్చిన తర్వాత పోలీసులు ఆపరేటర్ రవిపై విపరీతంగా ఒత్తిడి పెట్టారు. మొదట సాయికృష్ణ మృతదేహాన్ని నువ్వు ఎలక్ట్రిక్ దహన వాటికలో పంపించంటే, సార్ మీరే అంటున్నారు కదా అన్ఐడెంటిఫైడ్ అని, 1 by 1 చేద్దాం అని ఆపరేటర్ రవి అంటే, లేదు కుదరదు, ఫస్ట్ ఇది అవ్వాలి, మా సారు సీరియస్ అవుతారు, ఇది మాకు బిగ్ టాస్క్, క్షణాల్లో అయిపోవాలి, క్షణాల్లో వాళ్ళకి తెలియజేయాలి అధికారులకి అంటూ చెప్పారన్నది మనకు అందిన ఫస్ట్ హ్యాండెడ్ ఇన్ఫర్మేషన్. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? వెంటనే సాయికృష్ణ డెడ్ బాడీని కూడా కృష్ణలంక శ్మశాన వాటిక ఎలక్ట్రిక్ దహన వాటికలో బూడిద చేశారు కాబట్టి అమ్మయ్య ఇంకా పని అయిపోయింది. సాయికృష్ణని బూడిద చేసేసాం, మన చేతికి మసి అంటుకోదు, వాళ్ళు వస్తే మిస్సింగ్ అని చెప్దాం, అందరూ ఒకే వాటి మీద ఉందాం, ఇది సీఏ నాగరాజ్ అండ్ టీం మొత్తం ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే కోర్టులో ఈ కేసు సీరియస్ అయింది, కోర్టు 29 లోపు సాయికృష్ణకు సంబంధించి వివరాలు అందించాలి, సాయికృష్ణను చూపించాలంటూ ఆదేశాలు జారీ చేసిన క్రమంలో కొంత ఈ చర్చ స్పీడప్ అయింది. వెంటనే కొంత పొలిటికల్గా దీన్ని ఇష్యూను లేపటం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీ పిలిచి మాట్లాడటం, తర్వాత దీనికి సంబంధించి ఒక సిట్ వేయటం, సిట్ నిర్మమాటంగా నిజాయితీగా దర్యాప్తు చేసిన తర్వాత సిఐ నాగరాజ్ నేతృత్వంలో ఈ లాకప్ డెత్, వాట్ ఇట్ మీన్స్ కస్టోడియల్ డెత్ అయిందని తేలటం, ఇవన్నీ జరిగిపోయిన క్రమంలో ఇప్పుడు నాగరాజుని జూలై 8 వరకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. కానీ ఇక్కడ ఒక సీఏ నాగరాజే బాధ్యుడు కాదు, సీఏ నాగరాజు ఒక్కడే తప్పు చేయలేదు. ఖచ్చితంగా సీఏ నాగరాజు తప్పు చేయడం వెనక పై స్థాయిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉన్నారు, అది తేలాల్సి ఉంది. పాయింట్ నెంబర్ 1. 2, ఆ రోజు సీఏ నాగరాజ్తో పాటు ఎవరెవరు అక్కడ ఆయనకు సహకరించారో, పోలీస్ స్టేషన్లో ఉండి ఈ సంఘటన కోసం తెలియకుండా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున బాధ్యులే. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా విచారించాలి, వాళ్ళని బాధ్యులు చేయాలి. కానీ ఈ విషయంలో ఒక విజిల్ బ్లోయర్కి సంబంధించి 99 టీవీ హ్యాట్సప్ చేస్తోంది. ఎందుకంటే చట్టాన్ని తాను చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పోలీసుల తీరును, మదురైకి సంబంధించి శతంకోలం ఘటనకు సంబంధించి ఒక లేడీ కానిస్టేబుల్ లాకప్ డెత్కు సంబంధించిన వివరాలు ఎలా బయటపెట్టిందో, కృష్ణలంక పిఎస్లో పనిచేస్తూ ఆ రోజు ఆ సంఘటనకు సంబంధం లేని ఒక ఎస్ఐ చాలా ధైర్యంగా సిట్టు ముందు వాంగ్మూలం ఇవ్వటం, ఆ ఎస్ఐకి 99 టీవీ సెల్యూట్ కొడుతోంది. ఖచ్చితంగా ఒక్క మాట మాత్రం నిజం దాగదు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే రేపు ఖచ్చితంగా ఓచలు లెక్క పెట్టాల్సిందే. సిఐ నాగరాజు ఉదంతం, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ అధికారులకు ఒక హెచ్చరిక. సాయికృష్ణ కస్టోడియల్ డెత్కి సంబంధించి
ఏం జరిగిందో మీకు వివరించే ప్రయత్నం చేశాను. ఇది వాస్తవం. బయట వస్తున్న వేరే ప్రచారాలను నమ్మద్దు. దిస్ ఈజ్ సతీష్, చీఫ్ ఎడిటర్ 99 టీవీ, సైనింగ్ ఆఫ్.